నేను వచ్చేసి బజ్జీ మస్తాన్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. రీజన్ వచ్చేసి మీరు ప్రతిదానికి ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్గా మాట్లాడడము, ఓవర్ యాక్షన్ చేయడము నాకు నచ్చలేదు. ఓకేనా? ప్రతిదానికి ఓవర్గా మాట్లాడడము, అది ఇంత ఉంటే ఇంత చేయడము నాకు నచ్చలేదు. అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఓవర్ అంటే ఇప్పుడు ఏదో ఒక ప్లేస్ అయితే ఉన్నది కదా. ఇప్పుడు మనం గేమ్స్ ఆడాము, లేదంటే మీటింగ్స్ చెప్పుకున్నాము, అక్కడ మీకు ఒక రీజన్ చూపించండి. ఇది పలానా చోట ఇట్లా చేసావు, ఇట్లా స్విమ్ చేసేటప్పుడు ఇట్లా ఫ్లిప్ చేసావు, లేదంటే గేమ్ ఆడేటప్పుడు ఇట్లా ఆడేటప్పుడు నువ్వు ఆగిపోయావు, లేదంటే బెలూన్ పగల కొట్టేటప్పుడు నీ బెలూన్ వెనక్కి పెట్టుకున్నావు. ఓకే సరే, ఎలా అంటారా? ఇప్పుడు మా టీంకి వచ్చేసి 4 ఉన్నారు, మీ టీంకి వచ్చేసి 5 మంది ఉన్నారు. అది పక్కన పెట్టేస్తే మీ టీంలో వాళ్ళనే సంచాలకుగా నిలబెట్టి తననే మీరు బ్లేమ్ చేసి మాట్లాడి తనని నామినేషన్ చేయడం నాకు నచ్చలేదు. మెయిన్ రీజన్. ఓకే, మళ్ళీ రిపీట్ అగైన్. మీ టీంలో వాళ్ళనే సంచాలకుగా నిలబెట్టేసి మళ్ళీ తననే బ్లేమ్ చేసి మీరే మాట్లాడి, ఓకే, తను మిమ్మల్నే సపోర్ట్ చేశారని మీకు కూడా తెలుసు, తనని నామినేషన్ చేయడం నాకు నచ్చలేదు. ఇంకో విషయం వచ్చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర మీరు డబల్ కాయిన్ తెచ్చి అక్కడ వేసేసి ఇద్దరిద్దరు నీళ్ళలోకి దిగి, అది కూడా నాకు నచ్చలేదు. దట్ ఈస్ మెయిన్ రీజన్. అంతేనా? అంతే. ఇప్పుడు నాకు నచ్చని పదాన్ని అది నా టీమ్మేట్ అయినా సరే సంచాలకుగా అందరినీ న్యాయం చేయలేదని ఒక చిన్న కారణంతో నా టీమ్మేట్ అయినా సరే నేను నామినేట్ చేశా. అర్థమైందా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. మీరు నన్ను అతన్ని నామినేట్ చేశారనే పదంతో మీరు నా ఓవర్ యాక్షన్ అనేది మీరు ఎత్తిన పాయింట్ నేను చెప్పలేదు. నాకు జస్ట్ లీవ్ ఇట్. నేను చెప్పానండి, మీరు కరెక్ట్గా పాయింట్ అడగండి, నేను సమాధానం చెప్తాను. మీరు అడిగిన పాయింట్లో వ్యాలిడ్ లేదు అని నా ఒపీనియన్ కూడా, నా వాదన కూడా. ఎందుకంటే మీరు ఏదైతే పాయింట్ రేజ్ చేశారో ఇప్పుడు దాకా నేను అదే వాదించి, మీరు మా కంటెస్టెంట్ అయినా మా టీం మెంబర్ అయినా సరే మీరు అన్నారు, ఇందాక ఏమన్నారు, మీరే సజెస్ట్ చేసి సంచాలకుగా పెట్టి మళ్ళీ తీసుకున్నారని చెప్పారు, అతన్ని మళ్ళీ బ్లేమ్ చేశారని చెప్పారు. మేము ఒక టీం మెంబర్స్ ఉన్నప్పుడు అందరికీ విలువలు రావాలి. ఇప్పుడు మేము ఇక్కడ బెలూన్ గేమ్ ఆడాము, ఇక్కడ ఏది ఆ కప్పుల్ గేమ్ ఏదో ఆడాము. మా తరపున నా నందినికి పెద్ద గేమ్లు ఆడలేదు, ఫిజికల్ గేమ్స్ ఆడలేదు అని చెప్పి తనకు అవకాశం ఇచ్చాం. మేము ఓడిపోయినా పర్వాలేదని చెప్పి కావాలని అవకాశం ఇచ్చాం తనకి. ఎందుకు? అందరికీ ఉన్న కొంచెం టైంలోనే మనకి ఎంతైనా ఉన్నాయి కాక అందరికీ సమయం అందరికీ రావాలి అని చెప్పి అందరికీ ఇచ్చాము. మేము ఉండి కూడా మేము ఓడిపోయాం, అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి మేమే భయపడలేదు. కాకపోతే వాళ్ళు కూడా ఆడారు కదా, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా అని అందరికీ ఇచ్చాము. అలాగే అతనికి కూడా ఇచ్చాము. అతనికి 1 సారి ఇచ్చాము, 2 సార్లు ఇచ్చాము, 3 సార్లు ఇచ్చాము. ఈరోజు బెలూన్ది ఒకటి గేమ్ ఆడాం కదా, దాంట్లో మీ బెలూన్స్ మీరే పగలగొట్టుకొని మీరెందుకు హైలైట్ అయ్యారు? నా బెలూన్ నేను పగలగొట్టుకోలేదే. పగలగొట్టుకున్నారు మీరు, పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టలేదు? మీకు గేమ్ ఆడేకి రాకపోతే నా బెలూన్ నేను పగలగొట్టుకోవడానికి నాకు ఒక సీక్రెట్ టాస్క్ ఉంది. సీక్రెట్ టాస్క్ ప్రకారం అవి పగిలినాయి అంతే. అది మీకు అనవసరమైన విషయం కదా, మీకు గెలవటం కోసం. నాకు మెయిన్ పాయింట్ మీ ఓవర్ యాక్షన్ నచ్చలేదు. మీరు ఓవర్గా ఏంటది చెప్తున్నాను కదా, మీ ఓవర్ యాక్షన్ నాకు ప్రతి గేమ్ లో నాకు నచ్చలేదు. అది నేను ఓవర్ గా ఏదైనా మాట్లాడితే ఇట్లా మాట్లాడాలని చెప్పొచ్చు కదా. ఓవర్ యాక్షన్ నచ్చలేదు, మాట్లాడడంలో గానీ అది మెయిన్ రీజన్. మీరు ఒప్పుకోపోయినా నేనైతే నామినేషన్ చేస్తాను కదా. అదే నా మెయిన్ రీజన్. మీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు. మీరు ఫలానా పాయింట్ అని చూపించండి. అదే పాయింట్ లోనే ఆడిన అన్ని గేముల్లో మీ ఓవర్ యాక్షన్ నాకు ఈ వీక్ మొత్తం ఆడిన అన్ని గేముల్లో మీరు చూపించండి. చేసినా చేయకపోయినా నేనైతే నామినేషన్ గ్యారంటీగా మీ మీద ఖచ్చితంగా చేయాలి. ఆ మాట చెప్పండి. ఓకే లీవ్ ఇట్. ఓకేనా? ఆ మాట చెప్పండి, అట్లా అయింది. వ్యాలిడ్ పాయింట్ లేకుండా మీరు నామినేట్ చేయాలి అని వచ్చారు కాబట్టి అది దట్స్ ఇట్.
నేను ఇంకొకరిని నామినేట్ చేయబోయే వ్యక్తి వచ్చేసి ముజీర్. రీజను ఏంది అంటే మీరు ఒక టీంకి కెప్టెన్గా ఉండి కూడా మీ టీంలో వాళ్ళు మీకంటే రేజ్ అయ్యి మాట్లాడుతున్నా కూడా మీరేం వాళ్ళని ఆపలేదు కాబట్టి మెయిన్ రీజన్. ప్రతి ఒక్క గేమ్లోనూ కూడా మీ టీంలో వచ్చేసి మీరు లీడర్గా ఉన్నా కూడా మీ అభ్యంతరం దాటి మరి ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా గేమ్ చేస్తానే కూడా మీరు వాళ్ళని ఆపకపోవడం. అంటే ఎగ్జాంపుల్ అంటే దేని గురించి? ప్రతి దాంట్లో ఓవర్గా అంటే ఇప్పుడు మీరు టీం లీడర్గా ఉన్నారు, అవును ఓకే, బెలూన్స్ దగ్గర కానీ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ మీరు టీం లీడర్గా మీరు ఆపారా? గేమ్ అయిపోయిన తర్వాత అంటే గేమ్ మధ్యలోనే ఆపింది కొన్ని రీజన్స్ వల్ల. తర్వాత వచ్చేసి మా టీము నిలబడి ఉన్నాం, మీ టీంలు ఎగురుతున్నారు, అది జనాలు చూశారు, బిగ్ బాబాయ్ చూశాడు, నేను గమనించాను, నేను చూశాను, నేను ఆపేకి ట్రై చేశాను. సో మా టీం అక్కడ ఎగరలే, మా టీం వచ్చేసి పాయింట్ చెప్పారు, నేను నా పాయింట్ చెప్పాను, అతను మస్తాన్ పాయింట్ చెప్పాడు, మిగతా ఇద్దరు మాట్లాడేకొస్తే నేనే ఆపిన, అన్న మీరు ఉండండి మేము అడిగినప్పుడు చెప్దామని నేను ఆపిన. మీరు ఎగరేది మీ నలుగురు వచ్చేసి మీరు కంట్రోల్ చేయలేకపోయినారు, మేము ఆపారా? అవును మేము కంట్రోల్గానే నిలబడి ఉన్నాం, మా పాయింట్ చెప్పిన తర్వాత మేము నిలబడి ఉన్నాం. మేము వాళ్ళకి నువ్వు మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసి. స్విమ్మింగ్ పూల్ గేమ్ లో డబల్ కాయిన్ తెచ్చి వేశారు, నువ్వు చూసినావా? చూసాను నేను. ఇప్పుడు మా టీంలో వాళ్ళు 3 తెచ్చినప్పుడు మీరు 17 ఎలా తెస్తారు, ఏ విధంగా తెస్తారు? ఎప్పుడు చూసినా నేను, ఎట్లా నేను చూసాను. మీరు ఇద్దరు దిగేది కూడా చూసినా నేను. చూసి కూడా మళ్ళీ ఇద్దరు దిగినది కాకుండా కాయిన్ తెచ్చి అప్పుడు సంచాలకు చూసి అది కుదరదు అని చెప్తే అక్కడ పెట్టేసి మళ్ళీ అదే కాయిన్ తీసుకుపోయి బాక్స్ లో వేశారు కదా. ఇద్దరు దిగాము, ఓకే యాక్సెప్ట్, ఇద్దరం దిగాం, కాయిన్ తీసుకున్నాం, అంటే నేను దిగాం. ప్రతి ఒక్క మనిషి ఒక్కసారి తప్పు చేస్తారు, మర్చిపోయో లేకపోతే చూడకనో దిగింటారు. ప్రతిసారి ఇద్దరు దిగారు, ప్రతిసారి మీరే కదా, కెమెరాలు ఉన్నాయి, అందరు చూస్తున్నారు, అన్ని రికార్డ్ అవుతున్నాయి అని చెప్పారు కదా, ఇది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. అందుకే కదా ఇప్పుడు మస్తాను సంచాలక్ యాసిన్ ని నామినేషన్ చేసింది, అందుకు కదా సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని, అందుకే కదా నామినేషన్ చేసింది. ఇప్పుడు ఆ పని ఎవరు చూసుకోవాలి? పాయింట్ ఆయన చెప్పుకున్నారు, లేదు నాకు నీ బిహేవియర్ నాకు నచ్చలేదు కాదు, మీ వాళ్ళని మీరే నిలబెట్టి మీరే నామినేషన్ చేసుకున్నారని చెప్పి నువ్వు నామినేషన్ చేసినావు. కాకపోతే అప్పుడు ఆ 2 తెచ్చినాడు, 2 దూకారు, 3 దూకారు, అది చూసుకోవాల్సింది ఎవరు? సంచాలక్ కదా. అది మీరు సంచాలక్ ఫెయిల్ అయినప్పుడు అతను నామినేషన్ చేసి నీకెందుకు నచ్చలేదు? అది తన ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు. ఓవర్ యాక్షన్ అతని పర్సనాలిటీ, అది ప్రతి గేమ్ ఓవర్ గా మాట్లాడడము నాకు నచ్చలేదు. అది అతని పర్సనాలిటీ, అది అతను అలాగే ఉంటాడు. నీకు ఏదైనా తప్పుగా చెప్పాడా? తన పర్సనల్ గా మాట్లాడుకోవాలి, గేమ్ లో కాదు కదా, ఇక్కడ మేము ఉన్నాం కదా. కాదు, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. నీకు అతను ఏమైనా హాని చేశారా, నీకు ఏదైనా బ్యాడ్ వర్డ్స్ చెప్పాడా, నీకు హర్ట్ చేశాడా, ఆ విషయాలు చెప్పు. అతను ఎలా ఉంటుంది నీకెందుకు? ఇప్పుడు వాళ్ళంతా ఎలిమినేషన్ చేసినారు, వాళ్ళంతా బ్యాడ్ వర్డ్స్ వాడారనే ఎలిమినేషన్ చేశారా, లేక రీజన్ పైన ఎలిమినేషన్ చేశారా? వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, చెప్పండి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉన్నప్పుడు నా రీజన్ నాకుంది కదా. నేను 2 కాయిన్లు తెచ్చింది నువ్వు చూసినావా? నువ్వు చూసినా? మీరు ఇద్దరు దిగారు, అది నాకు నచ్చలేదు. అది యాక్సెప్ట్ చేశాను మేము, ఇద్దరం దిగింది, కాయిన్ తీసి నేను దాని మీద నామినేషన్ లేదు, కాయిన్ తీసేయమన్నాం కాదు, నేను ఒప్పుకోకపోతే తీసేయమన్నా కూడా మీరేమో గెలిచినారు కదా గేమ్ లో, ఎందుకంటే అన్ని తెచ్చి మా వాళ్ళు ఇద్దరు దిగినా కూడా మేము ఆడి గెలిచాం. ఆడే 10 నిమిషాల్లోనే మీరు 17 ఎలా చేస్తారు? ఇద్దరు దిగి ఒక్కసారి ఇద్దరు దిగి ఒక్కసారి కాదు, అయినా వచ్చేసి సంచాలక్ మీ వైపు ఆడినట్టు 5 తీసినాడు, అయినా కూడా మేమే గెలిచాం కదా. దానిలో నామినేషన్ చేసి మీరు దుంకింటే ఒక 4 సార్లు దుంకినారు నీళ్ళలో, 5 సార్లు దుంకినారు, 5 సార్లకు 17 పాయింట్లు ఎలా వస్తాయి? కాయిన్లు ఎలా వస్తాయి? 5 సార్లు దిగామా? నేను చూసాను కదా. నువ్వు ఈ పాయింట్లన్నీ అప్పుడు చెప్పకుండా ఏం చేస్తున్నావు? నేను రెండు తెచ్చిన పాయింట్ కాయిన్ నీకు ఎలా తెలుసు? ఇవన్నీ అప్పుడు కూడా మేము మాట్లాడినాము కానీ లాభం లేదు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఒప్పుకుపోయినా నేనైతే నామినేషన్ చేస్తాను కదా. నీకు సంచాలకైనా నువ్వైనా ఎవరైనా అప్పుడు 2 తెచ్చింది, నేను చెప్పాను కాబట్టి మీకు తెలిసింది. నువ్వు చెప్పాను కాబట్టి తెలిసింది. మేము ఇలా మూసుకొని ఉన్నామా? కాదు, నేను వెళ్ళక ముందు నేను వచ్చేసి యాసిన్ బైకి నేను యాసిన్ అన్నకి చెప్పాను, నేను మేము టీంగా ఆడుతున్నాం కదా, ఒకవేళ కుదిరితే 2 తెచ్చి వేస్తాను నేను
నువ్వు అది గమనించకు, నువ్వు కన్సిడర్ చేయకు, నువ్వు గేమ్లా ఉండు అని చెప్పాను నేను. అది చెప్పినందుకు తెచ్చేసి ఉంటాడు అనుకుంటున్నాడు. సరే తెచ్చేసి ఉంటే అప్పుడే చెప్పాలా కదా. నేను చెప్పినందుకు నేను మా టీం అనుకుని నేను పర్సనల్ గా మాట్లాడినాను. నేను మాట్లాడిన పర్సనల్ విషయాలు నీకు ఎలా తెలిసింది? ఎందుకు ఆయన చూసినట్టు చెప్తున్నాను? చూసింటే అప్పుడే చెప్పాలా కదా. అప్పుడే చెప్పినా నేను, అప్పుడే గొడవ పడినాను, అప్పుడే మాట్లాడినాను కదా. ఎలా తెస్తారు ఇన్ని కాయిన్స్ అని అడిగాను కదా. ఆడి తెచ్చాను నేను, ఆడి తెచ్చాను. మా వాళ్ళు కూడా ఆడినారు కదా. ముష్టి 3 తెచ్చి ఆ 10 నిమిషాల్లోని ముష్టి 3 తెస్తే మీరు ముష్టి 17 ఎలా తెచ్చి పెట్టినారు? డబల్ గా తేలా. మేము ఆడి తెచ్చామంటున్నాను. డబల్ గానే దిగినారు, డబల్ గానే తెచ్చినారు. నువ్వు క్లారిటీ లేకుండా నామినేషన్ చేస్తున్నావు. క్లారిటీ ఉంది, నాకు ఉంది. నేను డబల్ తెచ్చింది అది పాయింట్ కాదు. అయినా నువ్వు చేయాలనుకుంది అది నీ ఇష్టం, కానీ ఈ పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేసుకోపోయినా నేను నామినేషన్ అయితే చేస్తాను కదా. సరే జనాలు చూస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సరే, జనాలే చెప్తారు. బిగ్ బాబాయ్ సభ్యులందరికీ బిగ్ బాబాయ్ హౌస్ లో స్వాగతం.